2009 అక్టోబర్ 2వ తారీఖు వచ్చిన వరదలకు పూర్తిగా రాజుల గ్రామం దెబ్బతినింది. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్లు కోల్పోయిన వారికి ఇండ్లు కట్టిస్తామని 3,040 ఇండ్లను కేటాయించడం జరిగింది. కానీ అందులో సగం ఇండ్లను మాత్రం కట్టించి సగం ఇండ్లను మాత్రం వదిలేసింది. ఆ కట్టిన ఇండ్లు కూడా క్లారిటీ దాని మీద సమైన క్లారిటీ లేనందుకు, తీసుకున్న కాంట్రాక్టులు వాళ్ళు సమంగా కట్టలేనందుకు కూలిపోవడానికి కూడా సిద్ధమవుతున్నాయి. నేనే నా ఇంట్లో ఉన్నాను, గోడలు ఎప్పుడు కూలిపోతాయి ఏం లేదు అని బిక్కుబిక్కుమంటూ పండుకుంటూ ఉన్న కాలాలు నా కుటుంబం, నా పిల్లలు వెల్లదీస్తున్నాను. వేరే శక్తి లేక, ఎందుకంటే నేను ఒక చేనేత కార్మికుడిని, కట్టుకుందామంటే నాకు స్తోమత లేదు. కానీ గవర్నమెంట్ అన్న ఇప్పుడైనా ఇప్పుడు మనకు ప్రత్యేకంగా తెలంగాణ వచ్చింది, ఇప్పుడైనా మా మీద దయతలిచి సగం పూర్తి ఇండ్లను, క్వాలిటీ లేని ఇండ్లను చూసి పక్కా ఇండ్లుగా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లను కట్టిస్తాడని కోరుకుంటున్నాము. అలాగే అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేనేత కార్మికులకు చేనేత వర్క్ షెడ్లు కట్టిస్తామని కూడా హామీ ఇచ్చింది. దానికి జీవో కూడా పాస్ అయింది. కానీ ఎక్కడ వెళ్ళిందో ఏమో తెలియదు. కానీ ఉన్న ఇండ్లు, చిన్న ఇండ్లను మొగ్గం వేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. చేనేత కార్మికులకు కూడా షెడ్లు నిర్మించి ఇవ్వాలని కోరుకుంటున్నాం. వర్షాకాలం వస్తే ఎప్పుడు బయట కాలు పెట్టాలంటే కూడా భయం అవుతుంది. కారణం ఏమవుతుందంటే నల్లరేగడి భూమి ఉండడం వల్ల రోడ్లు అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వము కేటాయించింది ఇండ్లు మాత్రమేలే, కానీ అదే అసంపూర్తిగా ఉండడంతో మళ్ళీ రోడ్లు కూడా వేసామన్నారు. ఇప్పటిదాకా రోడ్లు కూడా వేయలేదు, కరెంటు కూడా సమంగా లేదు. అలాగే నీళ్లు తాగడానికి కూడా ఇబ్బందికరంగా మిషన్ భగీరథ అన్నారు. ఇప్పటిదాకా మాకు సమంగా కూడా కలెక్షన్ రావడం కూడా అంతంత మాత్రమే ఉంది. అందుకోసం త్వరగా అమలు చేస్తే బాగుంటుంది. అలాగే ఇండ్ల మధ్యన కంప చెట్లు పెరిగి పాములు, తేళ్లతో చాలా ఇబ్బందులు పడుతున్నాము. అందుకోసం మా మీద దయ ఉంచి ఈ అసంపూర్తి ఇండ్లని త్వరగా కూలిపోయే, కట్టించిన ఇండ్లు కూడా కూలిపోతున్నాయి. ఎందుకంటే అప్పుడు కాంట్రాక్టులు సమంగా లేనందువల్ల ఇండ్లు కూడా కూలిపోతున్నాయి. కనుక మిగిలిన ఇండ్లు, అసంపూర్తిగా ఉన్న ఇండ్లు, తర్వాత కట్టిన ఇండ్లు, క్వాలిటీ లేని ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ చేయాలని కూడా వేడుకుంటున్నాం. మాకు 2009లో వరదలు వచ్చింది. వరదలు వచ్చినప్పటి నుంచి చాలా అవసరాలు పడుతున్నాం మేము. అప్పట్లో ఉన్న గవర్నమెంట్ మాకు కొత్త ఇండ్లు కేటాయించింది. సరే బాగానే ఉంది, లేదని కాదు. కేటాయించిన తర్వాత దాంట్లో 100%లో 60% అయినాయి. 60%లో కూడా 40% నిలిచిపోయినాయి. అవి కూడా పూర్తి కాలేదు. 60%లో కూడా పూర్తి కాలేదు. ఆడో తను అయింది. సరే ఇండ్లు ఇప్పుడు అప్పట్లో కొత్తగా ఇండ్లు కాబట్టి ఏం అయ్యలేవు. ఇప్పుడు మొత్తం ఇండ్లు మొత్తం పూర్తిగా నెరలు ఇచ్చడం, స్లాపులు కారుతున్నాయి. వానలు వచ్చాయంటే బీభత్సంగా బిక్కు అనుకో బతికేస్తాం ఇక్కడ. అందులో ఇక్కడ మెయిన్ మాకు రోడ్లు లేవు, సీసీ రోడ్లు లేవు, అసలు ఏదే రోడ్లు అనేది లేవు. వాన వచ్చిందంటే చాలా ఇబ్బంది పడుతున్నాము. చూడండి, మీరు చూస్తున్నారు కదండి ఈ కంప చెట్లు చూడండి. ఇందులో నుంచి మేము వెళ్ళిపోవాలి. చిన్న పిల్లలు బడికి రావాలంటే భయపడుతున్నారు. అసలు బడి పోమంటే కూడా పోతలేరు పిల్లల నుంచి. వాన వచ్చిందంటే చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. చాలా ఇబ్బంది పడి చాలా అవస్థకు గురవుతున్నాం. ఈ గవర్నమెంటు, అప్పట్లో గవర్నమెంట్ కట్టించింది కానీ మాకు సరైన సదుపాయాలు లేవు. ఇప్పుడు కూడా నీళ్ళు సరిగ్గా లేవు, రోడ్లు సరిగ్గా లేవు. ఇందులో వానలు వచ్చాయంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. పాముల వల్ల కానీ తేళ్ళ వల్ల కానీ చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా మాకు పట్టించుకోవాలి, దృష్టి పెట్టి మాకు ఆదుకోవాలి. ఆయనే ఇప్పుడు మాకు దేవుళ్ళ కూడా ఆయన ఆదుకుంటే మాకు మేలు జరుగుతుందని కోరుచున్నాము. ఇది 15 సంవత్సరాలు అయింది. మా ఉత్త పేపర్ ఇచ్చినారు అంతే, కానీ ఖాళీ స్థలం ఉంది. ఇల్లు అయితే కట్టి ఇవ్వలేదు. మేము గుడిసెలో ఉన్నాము. వరద నుంచి 16 సంవత్సరాలు దాటిపోయింది. మరి అప్పట్లో మేము దీనిపైన ఇండ్లు రాకపోతే కూడా వ్యూవర్స్ పైన మేము నిరాహార దీక్ష చేసి ఆ ఇండ్లు వచ్చినాయి, అరకొరక ఇండ్లు వచ్చినాయి. మళ్ళీ వచ్చినట్టు కూడా అసంపూర్తిగా పూర్తి చేశారు, మధ్యలో వదిలేసినారు. మరి వాటికి కూడా వాటికి కూడా మాకు పూర్తిగా చేయమని చెప్తే కూడా అప్పట్లో ఎవరు పట్టించుకునేది లేదు. మరి మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చి కూడా అది కూడా అరకొరక వదిలేశారు. మరి దీనిపైన ప్రచారం ఒకసారి చేసి గవర్నమెంట్ మాకు ఇండ్లు అరకొరక ఉన్న వాళ్ళకి, మరి ఇండ్లు లేని వాళ్ళకు, మరి ఖాళీ స్థలం ఉన్న వాళ్ళకు ఇండ్లు కట్టించి మాకు ఈ వసతి ఇప్పుడు ఏదైతే మాకు 5 లక్షల ఉందో దాంట్లో మాకు భాగస్వామ్యం చేసి మరి ఇల్లు కట్టే దిశగా మీరు కృషి చేస్తారని మరి గవర్నమెంట్ గారికి వేడుకుంటూ, మరి అదే కాదు మరి ఇక్కడ మా పట్టాలు అయితే ఉన్నాయి. మరి మాకు హౌసింగ్ బోర్డు అనేది ఒకటి ఉండే, మరి ఆ హౌసింగ్ బోర్డు కూడా ఎత్తేసినారు. మరి గత చాలామంది దగ్గర పట్టాలని వాళ్ళు వసూలు చేశారు, తీసుకుని వెళ్ళారు. కానీ మరి ఇక్కడ పట్టాలు అంత జిరాక్సే ఉంది కానీ ఒరిజినల్ పట్టాలు లేవు. ఆ ఒరిజినల్ పట్టాలు కూడా వాళ్ళు తీసేసుకుని వెళ్ళారు. మరి ఈ విధంగా మాకు అన్యాయం జరిగిపోయింది. మరి 16 సంవత్సరాలు దాటి 17 సంవత్సరం నడుస్తుంది. అయినా కూడా మాకు మా పిల్లలు పెద్ద అవుతున్నారు,
మా అమ్మ తల్లి వాళ్ళు ముసలాళ్ళు అయిపోతాం, మేము ఎక్కడ ఉండాలో తెలుసలేకుండా మా వేరే వాళ్ళ ఇంట్లో కుటుంబీకుల వాళ్ళ ఇంట్లో మేము తలదాచుకుంటున్నాము. మరి ఈ విషయాలు పరిపూర్ణంగా స్పందించి క్షుణ్ణంగా తీసుకొని మరి ఈ యొక్క వ్యూవర్స్ ఏదైతే ఉందో చాలామంది వ్యూవర్స్ రాజుల్లో ఉంటారు, వ్యూవర్స్ కమ్యూనిటీ మరి రైతాంగం ఉంది. మరి వీరికి పెద్ద ఎత్తున మాకు అప్పట్లో భారీగా నష్టం జరిగింది, కానీ ఏది మాకు సమంగా వచ్చింది లేదు, అరకొరకమైంది. ఇవన్నీ విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి మరొక్కసారి మీకు గవర్నమెంట్ అయిన మన తెలంగాణ ప్రభుత్వానికి మరొకసారి వ్యూవర్స్ తరఫున రాజుల తరఫున విన్నవించుకుంటూ మాకు మళ్ళీ ఈ 5 లక్షలలో మమ్మల్ని భాగస్థులు చేసి మాకు ఇంట్లోనే కట్టించేస్తారని కూడా ఈ రాజోలి వ్యూవర్స్ తరఫున మేము మరీ గవర్నమెంట్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. వరదలు వచ్చినప్పుడు మాకు ప్లాట్ అలాట్మెంట్ జరిగింది సార్. 788 మా ప్లాట్ నెంబరు. గత 15 సంవత్సరాల నుంచి మా ప్లాట్ ఖాళీగానే ఉంది. వాళ్ళకి అడిగితే హౌసింగ్ బోర్డు అడిగితే మీ ప్లాట్ అలాట్మెంట్ అయ్యింది కానీ ఇల్లు కాలేదని చెప్తున్నారు సార్. మాకు ఇప్పటికే స్థలం ఖాళీగానే ఉంది. మాకు అలాట్మెంట్ అయినట్టు అందుకు మాకు పట్టాలు వచ్చినట్టు మాకు రుజువుగా దిగులు చూపించారు. మొత్తం తీసుకొచ్చాం సార్. జాగా చూపించినారు, మాకైతే ఇల్లు కట్టలేదు. మాకైతే ఏం స్థలం కూడా చూపిస్తే మేము ఎక్కడ ఉండాలా ఏళ్ళ ఇక్కడ ఇండ్లు పాతగా ఉన్నాయి, మాకు ఇండ్లు కావాలి. నేను చేనేత కార్మికుని. మా నాయనకు వచ్చేసి అప్పుడు పట్టా నెంబర్ వచ్చేసి 1225. మాకు అప్పుడు ఇల్లు కట్టిస్తామన్నారు కానీ ఇంతవరకు అయితే ఇల్లు కట్టేది దాదాపు 16 సంవత్సరాలు అవుతుంది. ఇంకా ఖాళీ స్థలం అట్టనే ఉంది. అయినా పాత మాకు స్థలం ఇచ్చినట్టు దాంట్లోనే 3 చొక్కల ఇల్లు గోడ కట్టుకొని రేకుల షెడ్ వేసుకొని దాంట్లో మగ్గని వేసుకుంటూ జీవిస్తున్నాము. ఇంతవరకు అయితే మాకు ఇల్లు కట్టలేదు. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మరి వచ్చి అంతకుముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాకు 4 సెంట్ల స్థలం ఇచ్చింది. మరి ఇప్పుడు అదే గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడైనా మనకి మరి 5 లక్షల దాకా ఇచ్చి మాకు ఇల్లు కట్టియాలని కోరుకుంటున్నాం సార్. 2009లో అక్టోబర్ నాడు వరద ఫుల్ రావడం వల్ల మేము ఇక్కడ రావడం జరిగినది. అప్పట్లో గతంలో ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ వచ్చేసి మాకు జగా ఇచ్చి ఇండ్లు కట్టియడం జరిగినది. కానీ అలా ఆ ఇండ్లు ఏమంటే ఇప్పట్లో మనకి అంత నాసిరకం లేని ఇండ్లు ఉన్నాయి. మొత్తం అంటే ఎప్పుడు ఎక్కడ కూలిపోతాయో ఎట్లా ఉంటుందో పరిస్థితి లేదు. చాలా బిక్కుగా ఉంటున్నాం. ఇంకోటి రోడ్లు కూడా మాకు రాలేదు. రోడ్లు ఎందుకంటే రోడ్ల వల్ల చాలా ఇబ్బంది అయిపోయింది. వర్షం పడిందంటే అసలుకి కింద కాలు పెట్టడానికి కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. కరెంటు సౌకర్యం అంటే కరెంటు లైన్ వచ్చినాయి కానీ లైట్స్ సరిగ్గా లేవు. మాకు తాగడానికి కూడా వాటర్ కావాలి, వాటర్ లేదు. మా మిషన్ భగీరథ ఈ ప్రభుత్వం మిషన్ భగీరథ వచ్చింది కానీ ఇంకా నల్ల కలెక్షన్ ఇవ్వలేదు. అప్పుడు ఇస్తాం అంటున్నారు. అది చేస్తే మాకే బాగుంటుంది. కానీ మాకు ఈ ప్రభుత్వం నుంచి ఇండ్లు కట్టిస్తే చాలా బాగుంటుంది. ఈ పథకం నుంచి మనకి తొందరగా కట్టిస్తే ఇంకా బాగుంటుంది. ఈ ఇండ్లు ఎందుకంటే చాలా భయం ఉంది. అంటే సగం కట్టించి సగం లేక కొన్ని ఇండ్లు కూడా చాలా ఇండ్లు కట్టలేదు. ఎందుకంటే ఇప్పుడు చేనేత వాళ్ళంటే ఇప్పుడు కనీసం ఇక్కడ షెడ్డే సగం అయింది. అంటే ఇప్పుడు ఆ ఇంట్లో ఉండి మేము చిన్న ఇంట్లో ఉండి చేయలేకపోతున్నాం. ఆ ఇంట్లో మగ్గం వేసుకుంటే మాకు స్థలం కూడా ఉండదు, పండుకోవడానికి కూడా. ఎవరైనా వచ్చినా కూడా బయట పండుకోవాల్సిందే. కానీ షెడ్లు కావాలా మాకు, పక్కన ఇండ్లు కూడా మంచిగా ఉండాలా. నాసిరకం ఉండాలి. మొత్తం ఎప్పుడు పడిపోతుందో కూడా తెలియదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.